హల్లెలూయా. కాబట్టి పాపులనైన మనలను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి తన శిలువ యొక్క త్యాగము ద్వారా, శిలువలో ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా, ఆయన చేసిన బలియాగము ద్వారా ఘోర పాపులమైన మనలను విడిపించి పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి తీసుకెళ్ళటానికి యేసు స్వామి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ చేసుకున్నావు కాదు, క్రిస్మస్లో యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో నువ్వు తెలుసుకొని క్రిస్మస్ చేసినప్పుడు ఆ క్రిస్మస్సే నీకు నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్సే నీకు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇస్తుంది. ఏంటో తెలుసా? పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చి పాపుల కోసం సిలువలో ప్రాణం పెట్టి, పాపుల కోసం సిలువలో బలి అయిపోయి రక్తం చెల్లించి పరలోకానికి వెళ్ళిన ఆ యేసు స్వామి మరలా ఈ భూలోకానికి వచ్చే లోపు నీ కోసం, నా కోసం, మన కోసం పాపము నిమిత్తం ప్రాణం పెట్టాడన్న సంగతి నమ్మి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది జీవితాన్ని రక్షించుకొని ఆయన కొరకు నువ్వు జీవించగలిగిన నాడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. అప్పుడే నువ్వు చేసుకునే క్రిస్మస్ నీకు ఆశీర్వాదం. అందుకో భక్తుడు పాడాడు, పండుగలెన్నో గడచిపోవు చున్నవి, నీ జీవితంలో మార్పు లేదు మానవ. పండుగలెన్నో గడచిపోవు చున్నవి, నీ జీవితంలో మార్పు లేదు మానవ. నేడే రక్షణ దినమురా, పరుగెడి రావో మానవ. నేడే రక్షణ దినమురా, పరుగెడి రావో మానవ. ప్రభు యేసు చెంతకు చేరవా, ప్రభు యేసు చెంతకు చేరవా. పండుగలెన్నో గడచిపోవుచున్నవి, నీ జీవితంలో మార్పు లేదు మానవా. పండుగలు గడిచిపోతున్నాయి, విందులు చేసుకున్నారు, వినోదాలు చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. కానీ నీకోసం భూమి మీదకి వచ్చిన యేసును నమ్ముకున్నావా? ఆయన నీకోసం చేసిన ప్రాణత్యాగాన్ని గ్రహించగలుగుతున్నావా? నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నావా? అలా నేను చేయగలిగి నీ జీవితాన్ని అర్పించుకో, ప్రభు కొరకు జీవించాలని ప్రేమతో తెలియజేస్తాను. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం